నా పేరు ఈ దేవేందర్రావు. ప్రాపర్ నాది బోయినపల్లి. తాత ముత్తాతల ఆస్తి నుండి మేము ఉన్నాము. ఈ నరసింహ యాదవ్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వార్డ్ నంబర్ 119 ముద్దం నరసింహ యాదవ్ వాళ్ళ చిన్నాయన కలిసి జాగా కబ్జా చేసిండ్రు. చేసేసి ఏం చేసిరంటే ఒక వేరే లొకాలిటీకి వెళ్ళి హౌస్ నెంబర్ 1-5-256 ఇబ్రాహిం గది ఇల్లు, ఆ ఇంటి నెంబర్ తోటి కరెంటు తీసుకొని మా పైన కేసు వేసిండ్రు. కేసు OS 471/91. అది డిస్మిస్ అవుతూ ఆర్డర్ ఏమంతా ఫేవర్గా ఇచ్చారంటే దేవేందర్ జాగా నువ్వు వచ్చి కబ్జా చేసినావు, నువ్వు ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు, జాగిర్ ల్యాండ్ అని నువ్వు జాగిర్ ల్యాండ్ అని ప్రూఫ్ చేసుకోలేవు, ఇంటి నెంబర్ ప్రూఫ్ చేసుకోలేవు, 40 ఏళ్ళ నుండి ఉన్నావు కానీ కేసు వేసిన రోజు కూడా లేవని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఏం చేసిండు, AS అప్పీల్ వేసిండు 123/96. అది లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చినాక ఈయన మళ్ళీ హైకోర్టు సెకండ్ అప్పీల్ పోయిండు. సెకండ్ అప్పీల్ పోయినాక నేను ఈ అప్పీలు ఫస్ట్ అప్పీల్ షూట్ రాగానే కరెంట్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టంగానే వాళ్ళు ఏం చేశారంటే అన్నీ వెరిఫై చేసేసి నోటీస్ ఇచ్చిండ్రు వీళ్ళకి. 5 సర్వీస్ కనెక్షన్ ఉంటే 5 డిమాండ్ నోటీస్ ఏమి ఇచ్చారంటే మీరు రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లేదంటే 7 డేస్ లోపల కట్ చేస్తామని చెప్పేసి DE ఆఫీస్ నుండి ఇచ్చారు. బోయినపల్లి DE ఆఫీస్ నుండి ఇచ్చినాక వాళ్ళు ఒక జవాబు వేసారు, మేము కరెంట్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము, అవి రిలయెంట్ కాబట్టి మాకు డాక్యుమెంట్ ఇచ్చినారు, ఆ కరెంట్ ఇచ్చినారు కాబట్టి కట్ చేయడానికి వీల్లేదు. ఇంకోటి సెకండ్ అప్పీల్ హైకోర్టులో అప్పీల్లో కూడా ఈయన ఎంట్రీ అయి ఉన్నాడు దేవేందరు, కాబట్టి అది డిస్మిస్ కాకముందుకే ఈయన చేసిండు. ఆ షూట్ పెండింగ్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో డిస్మిస్ అది మా పవర్ కట్ చేయడానికి వీలేదు అన్నాడు. నేను అప్పుడు ఇమ్మీడియట్గా ఫాలో అయ్యి హైకోర్టు డేట్ వైజ్ తిరిగితే డిస్మిస్ అయిపోయింది. ఆ హైకోర్టు జడ్జిమెంట్ పెట్టి ఆయన చెప్పిన ఏదైతే రిమార్క్స్ ఉందో హైకోర్టులో పెండింగ్ ఉంది 764/2000, అందు గురించి కట్ చేయొద్దని మీకు DO అప్లికేషన్ పెట్టిండు ముద్దం నరసింహ యాదవ్. ఇప్పుడు అది డిస్మిస్ అయ్యింది కాబట్టి ఆ జడ్జిమెంట్ పెడుతూ మీకు ఇస్తున్నా. ఇప్పుడైనా రిమూవ్ చేయింది కనెక్షను. మీరు ఇచ్చిన కరెంట్ ఏదైతే 1-5-256 ఉందో అది అవుట్ ఆఫ్ లొకాలిటీ Part 5 ఏరియా, అది మా ఏరియా Part 6 శివ టెంపుల్ ఏరియా. 1000 డాక్యుమెంట్లు ఉన్నా కానీ కోట్ల రూపాయల ప్రాపర్టీ పెట్టి హౌస్ నెంబర్ 1-5-256 తోటి ఒకవేళ ఆయన కరెంట్ అడిగినా కానీ మా ఏరియాలో రాదు. మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఏంటంటే మాకు బౌండరీ బాయ్స్ హై స్కూల్ ఉంది, అది 1-6-301. మళ్ళీ ఇంకో బౌండరీ కంటోన్మెంట్ హాస్పిటల్ క్వార్టర్స్ ఉన్నాయి, అది 1-6-303. అండ్ డిస్పెన్సరీ కంటోన్మెంట్ డిస్పెన్సరీ 1-6-303/D అని ఉంది. దీని వెనకాలనే మేము వెస్టర్న్లో ఉన్నాము. ఇది బౌండరీ మాది 1-6-324 హౌసెస్ మావి 1954 నుండి ఇప్పటివరకు ఓటర్ లిస్ట్ ఉన్నాయి, 1869 సెల్ ఉన్నాయి. కావున మీరు కట్ చేయాలి, ఇంకా ప్రెస్గా కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అప్లికేషన్ పెడితే చూస్తాం అనుకుంటే ఇవ్వకుండా రీసెంట్లీ ఇప్పుడు మొన్న మళ్ళీ కొత్తగా జాగా 900 జాగా కబ్జా చేసి 900 గజాలు జాగా కబ్జా చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అలా కూడా కంటోన్మెంట్కి నోటీసులు ఇచ్చి ఫోటోలు కూడా పెడతా పోయినాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాదు, 70 లక్షల ప్రాపర్టీ కట్టిండు. ఇప్పుడు అవి రెంట్కి ఇచ్చిండు. ఆయన ఉండేది ఓల్డ్ బోయినపల్లి 5-80 మల్లికార్జున కాలనీ, వాళ్ళు ఓన్ వెంచర్ అది లేఅవుట్ చేసింది. అక్కడ ఉంటూ ఇది లీజ్కి ఇచ్చి 70,000 రెంట్ తీసుకుంటున్నాడు. అది కూడా చెత్త ఆటోలు పెట్టేదానికి ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర. చెత్త కుప్పల ఆటోలకి ఇచ్చి మాది 900 ప్లస్ ఇప్పుడు ఇంకా కబ్జా చేసుకుంటూ వచ్చేసి 1400 గజాల మీదకి వచ్చిండు. అది కంటోన్మెంట్లో అప్లికేషన్ పెడితే కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను ఆపకపోతే రీసెంట్లీగా నేను GOCని చీఫ్ పూనాకు పెడితే వాళ్ళు ఇక్కడ నోటీస్ ఇచ్చేసిండ్రు కంటోన్మెంట్ ఆఫీసర్లకి. ఇది ఏముందో ఒక అన్ని డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, నాకు ఫోన్లు చేసి వాళ్ళు ఇచ్చిన నోటీసులు, వాళ్ళు ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అన్ని కాపీలు నా దగ్గర ఉంటాయి, మా దగ్గర మిస్ప్లేస్ అయినాయి అంటే అవి కూడా సెండ్ చేసిన వాట్సాప్ ద్వారా. ఇది అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వారికి ఎప్పటికప్పుడు కరెంటుకి సంబంధించినటువంటి కనెక్షన్లు ఇచ్చుకుంటే ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు వారు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీటర్లు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమాయక ప్రజలు వారి భూమిని కబ్జా చేసుకుని ఎవరైతే కార్పొరేటర్ అండ చూసుకొని ఆ కార్పొరేటర్ అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బోయినపల్లి ఉన్నటువంటి కార్పొరేటర్ వీళ్ళ బోయినపల్లికి వచ్చి వీళ్ళ భూమిని తన భూమిని మొత్తం దాదాపు ఫస్ట్ 900 గజాలు కబ్జా చేసి ఇప్పుడు 1400 గజాల దాకా కబ్జా చేస్తూ ఉన్నారు. కింద కోర్టులో డిస్మాండిల్ చేయమన్నప్పుడు పై కోర్టుకి వెళ్ళాడు, పై కోర్టులో డిస్మాండిల్ చేయమన్నప్పుడు అధికారులు పట్టించుకోవట్లేరు. అధికారులు పట్టించుకోక అటు GHMC వాళ్ళు పట్టించుకోక ఇటు ఈ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఏ అధికారి పట్టించుకోకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆ కార్పొరేటర్ ఎవరైతే ముగ్ధం నరసింహ యాదవ్ ఉన్నారో తనపైన చర్యలు తీసుకోవాలి. తనను అప్పట్లో గతంలో కొట్టినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. సో తనపైన అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, ఎవరిదైనా అక్కడ భూమి ఖాళీగా అవపడితే కబ్జా చేస్తూ ఉన్నారు. రాజకీయాల మీద వాళ్ళ రాజకీయాల పేరుతోటి కూడా
వాళ్ళ రాజకీయాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ ప్రభావం అంతా చూపెట్టుకొని వాళ్ళని కబ్జా చేసి ఆ కబ్జా చేసిన తర్వాత అడిగితే కొట్టడాలు తిట్టడాలు వారిపైన అఘాయిత్యాలు చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని చట్టరీత్యంగా ఇట్లాంటి వాళ్ళని నేరస్తులుగా ధిక్కరించి వారందరినీ కూడా ఎవరైతే వీళ్ళందరినీ నేరస్తులుగా గుర్తించి వారిని త్వరలోనే జైల్లో వేసి ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇప్పటివరకు అప్డేట్ స్టేట్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.